మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి గత వారం రోజులుగా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా 3 జిల్లాలు తిరిగి మరి ముఖ్యంగా ఈ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మరి నిరుద్యోగులను, నల్గొండలో ఉన్న నిరుద్యోగులను, మరి ఖమ్మం నిరుద్యోగులను ఈయన దాదాపు ఒక 1000 మందిని కలవడం జరిగింది. అందులో వాళ్ళు చాలా మంది కొన్ని ఉత్తరాలు కూడా రాసిండ్రు మా బాధ ఏంటని. ఉదాహరణకు నిన్న ఖమ్మం జిల్లా శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారికి, అయ్యా గ్రామీణ ప్రాంతం, మేము తెలంగాణలో రాష్ట్ర గ్రామీణ ప్రాంతంలో 4 సంవత్సరాలుగా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ కోసం ప్రిపేర్ అవుతున్నాం. 2022లో జరిగిన భర్తీ ప్రక్రియ వల్ల జీవో నంబర్ 46 వల్ల మాకు ఉద్యోగాలు రాకుండా పోయాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ లో అయినా నోటిఫికేషన్ వస్తుంది అని 4 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నాం. దాదాపు 15 లక్షల మంది ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. అలాగే 2022లో జాబ్ ప్రిపేర్ ఉన్నారు. జీవో 46 వల్ల వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని ఏజ్ 36కు పెంచాలని చెప్పి, ఎస్ఐకి 38 ఇవ్వాలని, అలాగే పోస్టులను కూడా 5,000 నుండి 20,000 పెంచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. యాక్చువల్గా మీరు గతంలో మనం చూసినాము, ఈరోజు రిటైర్ అయిన వాళ్ళ కోసం మనం కొట్లాడుతున్నాం. రిటైర్ అయిన వాళ్ళు ఎంత ఉన్నారు అంటే 25,536 యాజ్ పర్ మార్చ్ 31వ తారీఖు వరకు రిటైర్ అయిన వాళ్ళ సంఖ్య. అందులో 10,000 మంది పోలీసులు ఉన్నారు, 10,000 మంది టీచర్లు ఉన్నారు, 5,034 మంది ఆయా శాఖలలో పనిచేసే వారు ఉన్నారు. అర్థమైందా? వీళ్ళు అంటే ఆల్రెడీ ఈ రిక్రూట్మెంట్ కాక ఖాళీలు ఉన్నాయి. మొత్తం 20,000 పోలీసులు ఖాళీగా ఉన్నాయి. అర్థమైందా? ఇందులో దాదాపు 5,000 మంది పోలీసులు ఈ రోజు కేవలం మీ సెక్యూరిటీ కోసమే పనిచేస్తున్నారు. అంటే గ్రామంలో ఉన్న ఎమ్మెల్యేకి మొదలుపెట్టి బుడ్డ లీడర్లకి మొదలుపెట్టి ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి వరకు వీళ్ళ సెక్యూరిటీకి 5,000 మంది పోలీసులు. మిగతా వీళ్ళు ఈరోజు ల్యాండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ అవుతుంది, ఈరోజు ల్యాండ్ ఆర్డర్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అనే దానికి ఈరోజు పూర్తి స్థాయిలో వీళ్ళు లేరు. కాబట్టి ఎస్ఐ లేరు, కానిస్టేబుల్ లేరు. కాబట్టి ఈరోజు 20,000 పోస్టులు ఖచ్చితంగా నింపాల్సిన అవసరము రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఆయన దగ్గరే మంత్రి పదవి ఉంది. 46 జీవో ఎత్తేస్తామని గత ప్రభుత్వం మనం ఉన్నప్పుడే చెప్పినాం. దానికోసం నిర్విరామంగా ఉద్యమం జరిగింది. కానీ దాన్ని ఇంతవరకు ముట్టుకోలేదు. రేవంత్ రెడ్డి గారు దాన్ని తక్షణం ఎత్తేయాలి. దానివల్ల చాలా మంది నష్టపోయారు. స్పోర్ట్స్ కోటా ఇంప్లిమెంట్ చేయాలి, హ్యాండిక్యాప్డ్ కోటా ఇంప్లిమెంట్ చేయాలి. ఈ విధంగా అంటే డిఎస్సిలో ఏదైతే అవసరం ఉందో అందులో మొత్తం చేయాలనేది ఈరోజు నేను కోరింది కాదు, వీళ్ళు కోరింది. ఇక్కడ ఏమైంది అని అంటే తెలంగాణలో ముఖ్యంగా ఈ 46 జీవో తెచ్చింది గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చింది. ఈరోజు వాళ్ళు లగెత్తును మేము తీసేస్తాం 46 జీవో. ఈ నిరుద్యోగ సమస్య పెంచి పోషించింది వాళ్ళే. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సిన మీడియా పాయింట్ లోపల ఉండాల్సి తీసి కేసీఆర్ ఊరవతల పడేసిన మీడియా పాయింట్ అంటే అప్రజాస్వామ్య చర్యలకు ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి బీజం పడ్డది. ఈ రోజు కొనసాగిస్తారు. ఈరోజు బాజాప్తా ఏంటంటే ద హిందూ ఎన్ రామ్ గారి ముందు బాజాప్తా కూర్చొని నాకు హిట్లర్ అంటే చాలా ఇది, నేను ఆయన స్ఫూర్తితోనే హైడ్రా ప్రవేశపెట్టినా ఆయన ఊచకొత్త వచ్చేదని చెప్పే పరిస్థితికి వచ్చిందంటే ఎంత ధైర్యం చూడండి. ఇక ఈరోజు నేను వీళ్ళ దగ్గర సంతకాలు ఎందుకు తీసుకున్నా అంటే ఈరోజు చాలా వరకు నిరుద్యోగ సంఘాలు కానీ ఈరోజు వీళ్ళందరూ ఏదో ఒక పార్టీతోని పొత్తయి పనిచేస్తుండ్రు. తర్వాత 4 రోజులు నడుస్తుంది, 5వ రోజు దుకాణం బంద్ అవుతుంది. నేను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగుల విజ్ఞప్తి చేసిందంటే ఈ పోరాటం మీ ఫైట్ మీరే చేయాలి. మీ గురించి ఎవరు వకాలు తప్పుచ్చుకునే అవసరం లేదు. 4 రోజులు పనిచేస్తున్నా 5 రోజులు పండుకుంటారు. ఈరోజు మళ్ళీ ఎవరైతే నిరుద్యోగులను మోసం చేసిండ్రో అదే కేటీఆర్ మళ్ళీ రోడ్డు ఎక్కి నేను న్యాయం చేస్తాను, మీ నౌకర్లు ఎక్కిస్తా అని. అదే అసలు దగాకోరి చేసిందే వాళ్ళతో చేతులుగా ఈరోజు ఎవరు నమ్మాలి? కాబట్టి అదొక పాయింట్. అయితే ముఖ్యంగా వాళ్ళు కోరినటువంటి ఒక 4 ప్రధానమైన అంశాలు. ఒకటి గ్రూప్ 1 జిఆర్ఎల్ ఇష్యూ, రిలిక్విష్మెంట్, వేకెన్సీస్ ఇష్యూ, టెట్ నార్మలైజేషన్. టెట్ ఎగ్జామ్ మొదలైంది, దాంది. ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ నేను చెప్పినట్టుగా 5,000 వేస్తామని అంటుండ్రంట. కానీ 25 వేకెన్సీలు ఉన్నాయి, 25,000 పోస్టులు నింపాలనేది నా యొక్క విజ్ఞప్తి. నాది కాదు, తెలంగాణలో ఉన్న ఈ నిరుద్యోగుల విజ్ఞప్తి. ఇంపాక్ట్ ఆన్ ప్రీవియస్ గవర్నమెంట్ డిసిషన్ 46 జీవో వల్ల ఇప్పుడు అబ్బాయి ఏదైతే ఉందో మరి అది దాన్ని ఎత్తేయాలి. అంతేకాకుండా ఈరోజు వయసు అనేది జీవో నంబర్ 87 ప్రకారం ది మాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ ఇస్ 35 years వైల్ ది మాక్సిమం ఏజ్ లిమిట్ టు కానిస్టేబుల్ ఇస్ 32 years. దీన్ని 36, 37కి పెంచాలని. ఇప్పుడు ఇది కూడా నాకు వాళ్ళు ఒకటి ఇచ్చిండ్రు.
However, no person shall be eligible if or she is not superannuation age after availing the eligible age relaxation on 1/7/2026. దీని బదులు కర్ణాటకలో, మహారాష్ట్రలో, వేరే రాష్ట్రాల్లో 1/1/2026 అంటే 1/1 అర్థమైందా? 1 జూలై కాకుండా 1 జనవరిగా మీరు కట్ ఆఫ్ తీసుకుంటే ఒక 6 నెలలు అభ్యర్థులకు కలిసి వస్తుంది అనేది వాళ్ళ విజ్ఞప్తి. ఈరోజు ముఖ్యంగా నీళ్లు, నిధులు నియామకాలతో తెచ్చుకున్నాం. మరి నియామకాలనే సక్రమంగా జరగాలి, పారదర్శకంగా జరగాలి. ఈ రోజు గ్రూప్ 1 ఎగ్జామ్ లెక్క ఏవి కూడా తప్పు చేయడానికి వీల్లేదు. ఇవాళ ఒక పాయింట్ నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా. మొన్న దినాల కాకరోచ్ల ధర్నా జరిగింది, నేను దానికి పోలే. దానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పోయినరు, ఆకునూరు మురళి గారు పోయిన, చాలా మంది పోయిన. నాకు చాలా సంతోషం, పోయినరు, సరే ఏదో మాట్లాడినరు. కానీ నీట్ పేపర్ లీక్ గురించి మాట్లాడినరు. మరి 2016లో ఇక్కడ పేపర్ లీక్ అయింది, దాని గురించి ఎత్తలేదు. 2022 పేపర్ లీక్ అయింది, దాని గురించి ఎత్తలేదు. మరి మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్ సక్రమంగా జరగలేదు, దాని గురించి ఎత్తలేదు. మరి కేవలము పేపర్ లీక్ అనేది ఎక్కడ జరిగినాయో లోకల్ కూడా జరగాలి కదా, ఇక్కడ కూడా మాట్లాడలేదు కదా, ఇక్కడ కూడా నష్టపోయింది కదా. కాబట్టి నేను దాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈసారి మనం మాట్లాడినప్పుడు ప్రతి పాయింట్ దొంగ అయినా సరే, దొంగ అయితే దొంగనే మాట్లాడలేదు, దూర అయితే దూరనే మాట్లాడలేదు. అది ఉండాలి. మనోడు కాబట్టి మనోడు దొంగతనం చేసిన వీడు బుద్ధిమంతుడు అని అనద్దు. నాగేశ్వరరావు గారి, కాకడూరు మురళి గారికి చెప్తున్నా, అర్థమైందా? ఇంకోటి ఏజ్ లిమిట్. ఇది యూనిఫార్మిటీ ఫిజికల్ స్టాండర్డ్స్. ది ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్ కండక్టెడ్ టు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పోస్ట్ ఆర్ లార్జ్లీ సిమిలర్. ఇద్దరు కూడా ఒకటే తీరుగా ఉంటున్నాయి. దానికి ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఫెయిర్నెస్ అండ్ ఈక్వాలిటీ ఏజ్ రిలాక్సేషన్ షుడ్ బి ఎక్స్టెండెడ్ టు కానిస్టేబుల్ క్యాండిడేట్స్ అనేది ఒకటి. గ్రోయింగ్ డిస్ట్రెస్ అమంగ్ అన్ఎంప్లాయిడ్. ఈరోజు మీరు టైం టు టైం, అంటే ఈ టైం టు టైం ఎందుకు ఇస్తలేదు? జాబ్ క్యాలెండర్ లేక. జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఎవరు అన్నారు? మీరే చెప్పారు. ఇవాటి వరకు జాబ్ క్యాలెండర్ మీరు ప్రకటించలేదు. కాబట్టి ఈరోజు 2 ఏళ్లకు, 3 ఏళ్లకు, 4 ఏళ్లకు నోటిఫికేషన్ పడడం అంటే వాళ్ళ ఏజ్ అనేది రోజు పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత మీ నోటిఫికేషన్, 4 తర్వాత నోటిఫికేషన్, 4 ఏళ్ళు వాళ్ళ వయసు పెరిగినట్టే కదా. ఈరోజు దానికి బాధ్యులు మీరు కాబట్టి మీరు పెంచాలి. ఒకటి మాత్రం రేవంత్ రెడ్డి పక్కా చెప్తున్నా, ఈసారి 29వ జీవో దాని ప్రకారము ఉద్యమం అని ఉండదు. ఈసారి ఉద్యమం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది, గ్రామీణ స్థాయికి ఉంటుంది ఈరోజు. కాబట్టి మీరు అంటే అందరికి నౌకర్లు ఇవ్వాలనే అంటారు, నోటిఫికేషన్లు బరాబర్ ఇవ్వాలి, ఉన్న ఖాళీలు మొత్తం నింపాలని. ఓకేనా? ఇలా ఈ 15 రోజులల్లా ఒక 6 చచ్చిపోయింది. నేల 15 రోజులల్లా. ది దిక్కి డ్యూడార్ హరీష్, లంబాడ, కాసిపేట మండల్, మంచిర్యాల, కాంబ్లే అమిత్ కుమార్, విజయనగర్ కాలనీ, ఆదిలాబాద్, ముతాన్పల్లి చరణ్, సుల్తానాబాద్ మండల్ పెద్దపల్లి, నీనాబాద్ సిద్ధార్థ్, శివరాంపల్లి, ఓకేనా, భవానీ, ఎత్లాపూర్ మున్సిపాలిటీ ఖమ్మం. ఇప్పటికీ 6 ఈ నెల 15 రోజులలో చనిపోయినరు. వాళ్ళు బాధాప్త మీరు ఏ పేపర్లలో చూడ ఎండల్లో చూసుకోక మాకు నోటిఫికేషన్ చేయక చనిపోతున్నారు అనే స్టేట్మెంట్ ఇచ్చి చేశారు. అర్థమైందా? దీన్ని అంటే వీటిని అసలు ఎవరు సీరియస్ గా తీసుకుంటలేరు. ఈరోజు ఒక మనిషి పోయిన తర్వాత ఒకవేళ మనం కాపాడలేకపోతే మన ప్రభుత్వాలు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే బాస్, మనం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. కాబట్టి ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. నేను చెప్తున్నా, పెండింగ్ నోటిఫికేషన్. డిప్యూటీ డిఓలు పడి 19 సంవత్సరాలకే డిప్యూటీ డిఓలే లేవు. అర్థమైందా? గ్రూప్ 1 4 సంవత్సరాలకే నోటిఫికేషన్ లేదు. పోలీస్ రిక్రూట్మెంట్ 4 సంవత్సరాలకే నోటిఫికేషన్ లేదు. ఇక డిఎస్సి నోటిఫికేషన్ లో మాట్లాడదాం. ఈరోజు ఈ పేద పిల్లలు చదువుకునే స్కూళ్ళల్లో 10,000 మంది టీచర్లు రిటైర్డ్ అయ్యారు. అంటే 10,000 మంది టీచర్లు లేకుండా స్కూళ్ళు నడుస్తున్నాయి. ఆల్రెడీ 11,000 ఖాళీలు ఉన్నాయి. అంటే 21,000 మంది టీచర్లు లేకుండా బలి పిల్లలు చదువుతా ఉన్నారు. అర్థమైందా? ఇక ఆ మంత్రి పదవి ఉన్నది ఈరోజు శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారి దగ్గర. మరి ఆ పిల్లలు వాళ్ళు ఎట్లా చదువుకోవాలి? వాళ్ళకి టీచర్లు ఉండే అవసరం లేదా? ఈరోజు పేద పిల్లల విద్య అందాల్సిన అవసరం లేదా? దాని గురించి సగౌరవంగా నేను ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఈ పోస్ట్ మొత్తం. అంతేకాకుండా ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంకి వచ్చి యూత్ డిక్లరేషన్ లో 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిండ్రు. ఇక 4,000 నిరుద్యోగ పక్కన పెట్టి టీజీపీఎస్సీ ఎగ్జామ్ లేకుండా 1,000 రూపాయలు 400 ఎగ్జామ్ ఉండే ఆ ఫీజు లేకుండా చేస్తామన్న గత ప్రభుత్వం వల్ల 400 రూపాయలు ఉండే, 200 రూపాయలు ఉండే, సార్ 200 ఉండే. వీళ్ళు ఏం చేసి ఏకంగా 1,000 రూపాయలు పెంచింది ఈరోజు. అంటే 4,000 నిరుద్యోగ భృతం ఇస్తామని పక్కన పెట్టి ఉల్టా నిరుద్యోగుల జేబు బట్టి గుంజుతుండు బయటికి. అర్థమైందా? ఉల్టా నిరుద్యోగుల జేబు గుంజుతుండు 1,000 రూపాయలు ఇయ్యని బాజాప్తా. అర్థమైందా? గుంజుకొని ఈ రోజు రాసే పరిస్థితి నిజంగా గుస్తలేని నేను చెప్తున్నా. రేవంత్ రెడ్డి చెప్పేది చూపెడతా. ఓకేనా? ఈ రోజు విల్ఫుల్ డినయల్ ఆఫ్ జిఆర్ఎల్ ఎగ్జామ్, జిఆర్ఎల్ అనేది ఇమ్మీడియట్ గా పెట్టాలనేది. ఇదన్నీ 49 సంవత్సరాలకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 డిఎస్సికి దీనికి వయో పరిమితి 49 సంవత్సరాలు పెంచాలని విజ్ఞప్తి. ఎందుకంటే 4 సంవత్సరాలకే నోటిఫికేషన్ లేదు. అది నీ తప్పు కాబట్టి. ఓకే. In view of the above facts, circumstances, we humbly request the government of Telangana to enhance the age limited for police transit of
36 సంవత్సరాలు, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐలకు 37 సంవత్సరాలు, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 20,000 పోస్టులు నింపాలని, ట్రాన్స్పరెంట్ వైజ్ గా ఏది పారదర్శకంగా రిక్రూట్మెంట్లు జరగాలని, అంతేకాకుండా ఈరోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని, ఈరోజు కట్ ఆఫ్ డేట్ అనేది ఏజ్కు 1/1/2026 ఉండాలనేది ఈరోజు ఈ విన్నపాలతోని, ఇవన్నీ నేను కోరిన విన్నపాలు కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా 3 ఉమ్మడి జిల్లాలలో ఉన్నటువంటి, అయితే నేనో రేపు నోటిఫికేషన్లు ఇస్తారు అని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు కాబట్టి, ఆందోళన చెందుతున్నారు కాబట్టి కొంచెం అర్లీగా ఇచ్చేయన్నా మళ్ళీ డేట్లు ప్రకటిస్తే ఇబ్బంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ రోజు ప్రజల మనిషి, ప్రజాభవన్ లో ఉండేటోడు, ప్రజల కోసం పనిచేసేటోడు, రోజు పబ్లిక్ లో రోజు పొద్దుగాల 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ప్రజలను కలుస్తుండు. కాబట్టి ఇప్పుడు 5,000 పోస్టులు కానిస్టేబుల్ గానీ రకరకాల పోస్టులు ఇప్పుడు 20,000 ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు 20,000 ఇవ్వాలి. డబ్బులు ఏమంటే ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతలేదు కదా. ఇప్పుడు బ్రదర్ ఒక్కటి చెప్తా, నీకు ఆర్థికంగా ఎక్కడెక్కడ రావాలని నన్ను అడుగు, నేను చెప్తా. నీకు గవర్నమెంట్ దగ్గర పైసలు లేవని అనద్దు. ఇవాళ 10 లక్షల కోట్ల అప్పు ఉన్నా గానీ తేరిపేద్దాం ఒక సింగరేణికి ఉన్నది. హైదరాబాద్ రింగ్ రోడ్డుకు రోజు 5 కోట్ల రూపాయలు రోజు ఆమ్దాని. అది మన ఇక్కడ మరి మహారాష్ట్ర కంపెనీకి ఇచ్చిండ్రు, అర్థమైందా? గత కేసీఆర్ ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డుల పైన రోజు సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు ఆదాయం లేదని చెప్పొద్దు. ప్రతి దాని మీద ఆదాయం ఉన్నది, కాకపోతే చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు కాంట్రాక్టర్ కు బిల్లులు ఇవ్వాలన్న చిత్తశుద్ధి, ఈ రోజు జీతాలు ఇవ్వాలన్నా గానీ, డిఏలు ఇవ్వాలన్నా గానీ, పిఆర్సీలు ఇవ్వాలన్నా గానీ దిక్కులేదు. ఈ రోజు చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరా? చిత్తశుద్ధి బ్రదర్, చిత్తశుద్ధి ఇప్పుడు నేను ఒకటే గూగుల్లో కొట్టుండ్రి, అర్థమైందా? చిత్తశుద్ధి అనేది ఎవరికి ఉండదు, నిజాయితీ అనేది అందరే. ఇవాళ నిజాయితీ ఎవరికి ఉండదు? ఇవాళ బ్రదర్ మన ఇంటికి ఒకళ్ళు వస్తాడు, చుట్టానికి ఒక చుట్టపోడు వస్తాడు. ఒక చుట్టపోడు వస్తే అన్ని తాళాలు తెరిచి పెడతాం, ఒక చుట్టపోడు వస్తే అన్ని తాళాలు వేసుకుంటాం. ఇప్పుడు తాళాలు వేసుకునే చుట్టపోడు రాష్ట్రాన్ని పాలిస్తుండు. కాబట్టి శంకించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎఫ్ఐఆర్లు అన్ని ఉన్నాయి, 79 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, 79 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అసలు ఈ రోజు రాష్ట్రాన్ని పాలిస్తుంది కాబట్టి మేము శంకిస్తాం బరాబర్. చైర్మన్ స్వయంగా ఆ మధ్యలో ప్రెస్ మీట్ పెట్టి జూన్ 1 అనుకుంటున్నా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కొందరు. ఇక్కడ నుంచి అట్లా ఉండదు, లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అంటున్నారు. బ్రదర్ మీరు కూడా ఉన్నారా మరి? టీజీపీఎస్సీ చైర్మన్ మొన్న బాజాప్తా ఎన్ రామ్ ముందు కూర్చోండు రేవంత్ రెడ్డి గారు, కూర్చొని నేను 67,740 పోస్టులు ఇచ్చినా అని చెప్పేసిండు. అందరు నౌకర్లు చేస్తుండ్రు అని చెప్పిండ్రు, అందరు జీతాలు ఎత్తుకుంటుండ్రు అని చెప్పిండ్రు. మరి ఆ నోటిఫికేషన్ చూపి అని చెప్పి నేను పోయి టీజీపీఎస్సీ ఆఫీస్ ముందు కూర్చోబెట్టినా. నన్ను బతిలాడుతూ లోపల కూర్చొని మాట్లాడదాం రా మేడం, ఐఏఎస్ లోపల ఐఏఎస్ ఆఫీసర్ ఉంది మేడం, రమ్మంటుంది, మాట్లాడదాం రా అని చెప్పి నన్ను లోపల పిలుస్తుండ్రు. సీక్రెట్ గా ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు అరే నువ్వు 67,760 పోస్టులు ఇచ్చినవి గల్లా ఎగిరేసుకొని నోటిఫికేషన్ చూసుకొని నేను తప్ప ఆరోపణ చేస్తున్నా జైలు పెట్టాలి, లోపల మాట్లాడదాం రానేందుకన్నా. అర్థమైందా? అంటే దీంతో ఒరిజినల్ గా టీజీపీఎస్సీ నోటిఫికేషన్ వచ్చినాయి 4,000కే తక్కినాయి. మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎక్కువ వచ్చినాయి. మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ దామోదర్ విద్యాశాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు కదా, మీరు విమర్శిస్తున్నారు. ఆయన తమాషాకు పెట్టుకోలేదంటే విద్య వీళ్ళకి తెలుసు కాబట్టి పెట్టుకున్నాడు అని చెప్తా ఉన్నారు. అదే అబ్బాయి ఇప్పుడు ఆయన వెలువ పెట్టుకుండు కాబట్టే ఆయన దాన్ని న్యాయం జరగాలంటున్నా. ఈ రోజు 21,000 టీచర్లు ఖాళీగా ఉన్నాయి, నింపమంటున్నా. డిఎస్సి పోస్టులు 21,000 టీచర్లు బడిపంతులు రిటైర్ అయినా పెడుతున్నా. టీచర్లు లేరు కాబట్టి 20,000 పైచీలకు పాఠశాలను మూసేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కదా, ఇప్పుడు అది వైట్ ఎలిఫెంట్ లెక్క చూస్తుండే వాటిని, తెల్ల ఏనుగుల గడ్డి దాండు. గానీ ఇప్పుడు ప్రభుత్వ కళాశాల, ఎందుకంటే రేపు బ్రదర్ ఒక వారం రోజులలో ఫ్యూచర్ సిటీలో ఒక పెద్ద స్కూల్ కడుతుండ్రు, ఒక 2,000 ఎకరాల 2,000 ఎకరాల ఫ్యూచర్ సిటీలో 2,000 ఎకరాలలో ఒక స్కూల్ కడుతుండ్రు. ఆ స్కూల్ ఎవరు కడుతుండ్రు, ఎవరి బిడ్డ కడుతుండ్రు, ఎందుకు కడుతుండ్రు, ప్రైవేట్ స్కూల్ ప్రభుత్వ స్కూల్ ఎందుకు పని చేస్తుండ్రు, మొత్తం నేను తీసుకుపోయి మనం చూపెడతా. అక్కడ ఫ్యూచర్ సిటీలా ఒక పెద్ద మనిషి బిడ్డ ఇప్పుడు 4,000కు కుదించి మంచి ఫెసిలిటీస్ కల్పించి బస్సులు పెట్టి తీసుకుపోతున్నారు బ్రదర్. అవన్నీ జీతాలు మిగిలించుకోనికి, డిఎల్ మిగిలించుకోనికి. అర్థమైందా? ఈ రోజు నేను చెప్తున్నా, రిటైర్ అయిన వాళ్ళు 24,500 మందులు కదా, వాళ్ళ జీతాలు మిగిలినాయి కదా, సగం పెన్షన్ వాళ్ళకి ఇచ్చేది కదా. అందులో దాదాపు 100 మంది చచ్చిపోయింది కదా, 100 మంది సగం జీతాలు ఆ పెన్షన్ల మళ్ళీ సగం పెన్షన్ మిగులుతుంది కదా. అంటే ఇవాళ ఎంత చిల్లరగా ఆలోచిస్తున్నారు అంటే, మాకు ఎట్లా మిగులుతుంది, మేము ఎంత మిగిలించుకుంటాం, ఇవాళ మిగిలించుకునే కార్యక్రమం పైన ఉన్నారు. ఇవాళ దరిద్రం ఏంటంటే ఇవాళకి 5 డిఏలు పెండింగ్, వీళ్ళకు 5 డిఏలు పెండింగ్, ఒక పిఆర్సీ పెండింగ్. అర్థమైందా? మరి నువ్వు స్కూల్ ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇస్తలేవు మిగిలించుకోనికి? ఈ రోజు చీఫ్ సెక్రటరీ రిటైర్ అయిన వాడు అబ్బా, రిటైర్ అయిన వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నావు? ఇంకా వేరే ఐఏఎస్ లేరా? ఎందుకు పెట్టుకుంటున్నావు రిటైర్ అయిన? ఇవాళకి నా చీఫ్ సెక్రటరీ క్వశ్చన్ అడిగిన,
విల్లా నంబర్ 42 గ్రీన్ విల్లాస్ రా, నీకు ఆ ఫ్లాట్ ఎక్కడిది అని చీఫ్ సెక్రటరీ గారిని అడిగిన. ఇవాళ దాకా చెప్తలేడు ఎక్కడిదో. జడ్సన్ గారు ఇప్పుడు ఏంది ప్రభుత్వానికి మీ విన్నపం ఇవాళ నా లేకపోతే విన్నపము, నా విజ్ఞప్తి వినమ్రతతోని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా విజ్ఞప్తి కాదు, రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగుల విజ్ఞప్తి. మాకు 4,000 నిరుద్యోగ భృతి ఇవ్వమని అడుగుతుండ్రు, 20,000 పోలీస్ నౌకర్లు నింపమని అడుగుతుండ్రు, ఏజ్ రిలాక్షన్ ఇవ్వమని అడుగుతుండ్రు, టెట్ నార్మలైజేషన్ అడుగుతుండ్రు. ఈ రోజు మాల స్కూళ్ళలోకి ఇవాళకి 4 నెలలకెళ్ళి 5 నెలలకెళ్ళి జీతాలు వాళ్ళ జీతాలు ఇవ్వ అంటుండ్రు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళకు మా నౌకర్లు క్రమబద్ధీకరణ చేయమంటుండ్రు. ఇవాళ ఇక్కడ ఇంకో దుకాణం మొదలైంది ఇలా సెక్రటరీలా. వాళ్ళకి ఏమైనా పైసలు అవసరం ఉంటే అవుట్ సోర్సింగ్ వాడిని తీసేస్తారు. తీసేసి ఇంకొకరికి 3 లక్షలు 4 లక్షలకు అమ్ముకుంటాడు. ఐటీ డిపార్ట్మెంట్ లో నాకు ఒక కేసు వచ్చింది, అర్థమైందా? అంటే ఆ దుకాణాలు నడుస్తున్నాయి. ఈ రోజు వాళ్ళకి ఎంత తిన్నా ఏం చేసినా ఈ రోజు సరిపోయే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రోజు ఒక ఇవాళ మాత్రము వీళ్ళ విజ్ఞప్తులు మాత్రం చేయకుండా మునుపటి లెక్క ఉండదు. కాబట్టి చాలా గట్టిగా ఉంటది. ఆల్రెడీ ఈ రోజు గాలిలో పేక మేడ లెక్క ఉన్నది రేవంత్ రెడ్డి గారి పోస్టు. ఎప్పుడు ఊసిపోతో తెలియదు, ఎప్పుడు పోస్ట్ తెలియదు. మీనాక్షి దెబ్బకు మొత్తం ఊసాలు కదులుతున్న పరిస్థితి. 2034 వరకు అంట మీరేమో లేదు 2054 వరకు ఉండాలని నేను కోరుకుంటున్నా అబ్బా. నువ్వు 34 ఆయన 34 అంటున్నారు. 2054 వరకు ఆయననే ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. అందుకనే వీళ్ళందరి సమస్యలు తీరుస్తే వీళ్ళందరినీ జెండా మోస్తారు, మేము కూడా నీ జెండా మోస్తాం అంటున్నా.